హైదరాబాద్ పురాణాపూల్లో ఉన్న శివుడి ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. శివుడి ఆలయంలో పూజారి కుటుంబం చిక్కుకుంది. ఆలయం పైభాగం వరకు వరద నీరు వచ్చి చేరింది. ఇక సాయం కోసం పూజారి కుటుంబం ఆలయంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. ఇక పురాణాపూల్లో ఉన్నటువంటి వరద పరిస్థితికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మూసీ ఉగ్రరూపం దాల్చడంతో మూసీ పరివారక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నేను పురాణాపూల్లో ఉన్నాను. పురాణాపూల్లో మూసీ పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగినటువంటి దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మూసీ నదికి ఆనుకొని ఉన్నటువంటి శివాలయం మొత్తం కూడా పూర్తిగా నీటితో ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ మీద మన కెమెరామెన్ కనకరాజ్ చూపిస్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూసినట్లయితే శివాలయం మొత్తం కూడా నీటి ప్రవాహంతో మునిగినటువంటి పరిస్థితి మొత్తం చూడవచ్చు. శివాలయంలో పనిచేస్తున్నటువంటి పూజారితో పాటు తన కుటుంబం మొత్తం కూడా ఇంకా పైనే ఉన్నారు. కానీ అందులోకి వెళ్ళడానికి మాత్రం అధికారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా రక్షించేందుకు సహాయ చర్యలు తీసుకునేందుకు అధికారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, నలుగురు పూజారులతో పాటు తన కుటుంబం మహేందర్, రాజు, జగ్గుబాయ్, ఆకాష్ ఈ నలుగురు కూడా శివాలయం లోపలనే ఉన్నారు. ఇంకా వారందరూ కూడా కొద్దిసేపు క్రితం ఆర్తనాదాలు పెట్టారు. కానీ వారికి అధికారులు చెప్తారు, ఏ భయం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళకండి, అక్కడే ఉండండి అంటూ కూడా అధికారులు చెప్తారు. మనం చూడొచ్చు, ఈ శివాలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా మూసీ నది మొత్తం కూడా ఉగ్రరూపం దాల్చుతూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతము ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతము చాలా మంది ఉన్నారు. మీరు చెప్పండి, ఇంత వర్షం వస్తుంది, ఇంత వరద వస్తుంది, ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చాలా దారుణంగా ఉన్నదమ్మా. గత 10-15 రోజుల కింద కూడా వర్షం పడ్డప్పుడు కొంచెం పాటు ఎత్తుగా ఉన్నప్పుడు అప్రమత్తం చేసిండ్రు. ఈ రోజు రాత్రి 14 గేట్లు వదిలిపెట్టిండ్రంట, 14-15 గేట్లు. కాబట్టి ఈరోజు అంటే ఇది 1964-62లో ఇట్లా వచ్చేది. మొత్తం పూజారి ఎట్లయితే ఇప్పుడు కూర్చున్నారో పైన, మా తాత ముత్తాతలు చెప్పేది అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఒక 50 సంవత్సరాల కింద ఇట్లా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. కాబట్టి నేను ఉండేది పురాణాపూలే, నా చార్మినార్ డివిజను, నేను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలని. కాబట్టి ఇక్కడ అందుకే చూడడానికి, ఇక్కడ ప్రజలు కూడా అప్రమత్తం చేయడానికి రాత్రి మొత్తం రెస్క్యూ టీమ్స్ ఈ పురాణాపూల్ పరిధిలో ఉన్నప్పుడు వచ్చి అంటే జనాలను పూజారులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వచ్చిందంట, హైడ్రా వచ్చింది అని చెప్పేసి ఇందాక అన్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా ఏమి కార్యాచరణ అయితే ఇంకా ఏమి లేదు. పూజారి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నది, ఇందులో పనిచేసే వాళ్ళు కూడా గర్భగుడిలో పోయి ఉన్నారు. కాబట్టి ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళను కాపాడాలని చెప్పేసి ఇక్కడ ఇంకా వర్షాలు ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఈ 2 గంటలలో కూడా చాలా ఉధృతంగా ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు వాతావరణము. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం ఇంకా తొందరగా వాళ్ళని రెస్క్యూ టీం వచ్చి కాపాడాలని కోరుతున్నాము. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే చాలా మంది ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, హైడ్రా అధికారులు కావచ్చు, మరోవైపు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారందరూ కూడా లోపల చిక్కున్నటువంటి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? లోపల చిక్కున్నారు. ప్రస్తుతం పురాణాపూల్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా లోపల ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నారు. వారికి ఎలాంటి భయం లేదు, ఖచ్చితంగా వారందరినీ సురక్షితంగా తీసుకొస్తాము, ఎందుకంటే ఇప్పటికే ఉన్నతాధికారులు, పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తమ సమాచారం అందించాము, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి బయటికి రావడానికి వీలేదంటూ కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ గారు చెప్పండి, ఎట్లా ఉంది? వారు ఏమంటున్నారు? ఎంతమంది ఉన్నారు లోపల? 4 మెంబర్స్ ఉన్నారు, సేఫ్ గానే ఉన్నారు. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. వాళ్ళకి 4 days సరిపడా రేషన్ ఉంది, రెగ్యులర్ గా వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రస్తుతం ప్రాబ్లం పూజారి ఒకతో ఉన్నాడు, తర్వాత లోపల పనిచేసే ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా నలుగురు లోపల చిక్కున్నారు. నలుగురు కూడా లోపల వారందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నము అటు అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. చాలా మంది లోపల ఉన్నటువంటి వారందరూ కూడా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అంటున్నారు. లోపల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. చెప్పాము ఆల్రెడీ, సీనియర్ ఆఫీసర్ దృష్టిలో కూడా ఉంది. మన హైడ్రా టీం కూడా రెస్క్యూ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళకి సేఫ్ పొజిషన్ ఉన్నారు. కాబట్టి ఫ్లడ్స్ తగ్గేంత వరకు, కొంచెం గేట్లు మూసేంత వరకు
వాళ్ళు అక్కడే ఉండడానికి సూచన ఫుడ్ గిట్ ఏమైనా అరేంజ్ చేస్తున్నారు? 4 days సరిపడా రేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఇంకేమైనా అవసరం ఉంటే కూడా అవి రెడీ పెట్టుకున్నాం. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళకు 4 days సంబంధించిన రేషన్ కూడా అందుబాటులో ఉంది. మనకు ప్రస్తుతం అయితే వారందరూ కూడా ఈ ఫ్లడ్స్ అంతా తగ్గినాక, ఈ వరద ఉధృతి తగ్గిన తర్వాత సురక్షితంగా వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా అధికారులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారు ప్రస్తుతం మూసి పరివాహక ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేందుకు అధికారులు కూడా సన్నద్ధం ఉన్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మధు, థ్యాంక్ యూ సునీల్.